బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కు భారీ షాక్ తగలనుంది. పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పటౌడీ ఫ్యామిలీకి చెందిన ఆస్తులపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పటివరకు ఉన్న స్టే ఎత్తేసింది. ఎనిమీ ప్రాపర్టీ 1968 చట్టం కింద ఆస్తులను స్వాధీనం చేసుకోనుంది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్కు వలస వెళ్లిన వ్యక్తులకు చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణలో భాగంగా 2024 డిసెంబర్ 13న అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది. 21 జనవరి 2025తో గడువు ముగుస్తున్నప్పటికీ పటౌడీ ఫ్యామిలీ హాజరు కాలేదు. దీంతో పటౌడీ ఆస్తులను స్వాధీనం చేసుకోమని కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్ 2015లో భోపాల్ నవాబుకు చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా పేర్కొంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పటౌడీ కుటుంబం నుంచి సైఫ్ అలీ ఖాన్, తల్లి షర్మిలా ఠాగూర్, సిస్టర్స్ సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్లతో పాటు మన్సూర్ అలీ ఖాన్ సోదరి సబిహా సుల్తాన్ హాజరయ్యారు. భోపాల్ రైజన్లో ఉన్న భూమితో పాటు నూరీ సభా, ఫ్లాగ్ హౌస్, దార్వుడ్ సలాం, ఫార్స్ ఖానా, సోహెఫిజా, అహ్మదాబాద్ ప్యాలెస్ మొదలైన ఆస్తులు తమ కుటుంబానికి చెందుతాయని వాదించారు. లో భోపాల్ ప్రిన్స్ లీ స్టేట్గా ఉండేది. మన్సూర్ అలీ ఖాన్ ముత్తాత అయిన హమీదుల్లా ఖాన్ చివరి నవాబ్గా పాలించాడు. నవాబ్ హమీదుల్లా ఖాన్కు ఉన్న ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్కు వలస వెళ్లింది. రెండో కూతురు సాజిదా సుల్తాన్ ఇండియాలోనే ఉండిపోయింది. నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుంది. వీరి మనమడే సైఫ్ అలీ ఖాన్. అయితే ఈ ప్రాపర్టీలకు సాజిదా సుల్తాన్ వారసురాలిగా, ఆమె వారసుడిగా సైఫ్ అలీ ఖాన్ కోర్టు 2019లో గుర్తించింది. కానీ అబిదా షసుల్తాన్ పాకిస్తాన్కు వలస వెళ్లడంతో వారిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించాలని సంస్థలంటుంటే ఆ ఆస్తులకు కూడా వారసులం తామేనని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని వాదిస్తున్నారు. తాజాగా కోర్టు స్టే ఎత్తేయడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.